హాయ్ గాయస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. శ్రీలంకలో మన టీం జూలై 13th నుంచి 3 వన్డే ఇంటర్నేషనల్స్, 3 T20 ఇంటర్నేషనల్స్ ఆడబోతుంది. మరి ఈ మ్యాచ్ల ద్వారా, ఈ షార్ట్ సిరీస్ ద్వారా మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవసరం ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్లో ఇండియా ఇస్ గోయింగ్ టు ప్లే T20 వరల్డ్ కప్. దానికి కొన్ని స్లాట్స్ విషయంలో ఇంకా కొంత క్లారిటీ కావాలి. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలనే విషయంలో దానికి సంబంధించిన క్లారిటీ ఈ సిరీస్ ద్వారానే మనకి లభించాల్సి ఉంది. ఎందుకంటే మీరు అనొచ్చు ఐపీఎల్ ఉంది కదా తర్వాత అని చెప్పి, కానీ ఐపీఎల్కి T20 వరల్డ్ కప్కి ఎంత తేడా ఉంది? ఐపీఎల్ మిడ్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, మిడ్ అక్టోబర్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో ఐసీసీ నామ్స్ ప్రకారం ఏంటంటే చాలా ముందుగానే టీమ్స్ని అనౌన్స్ చేయాలి, పార్టిసిపేటింగ్ నేషన్స్ అన్నీ కూడా. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఐపీఎల్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఇండియా హ్యాస్ టు అనౌన్స్ దేర్ టీమ్ ఫర్ ద T20 వరల్డ్ కప్. సో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండే పరిస్థితి లేదు. అందుకని ఏ విధంగా చూసినా సరే ఈ షార్ట్ సిరీస్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 వన్డే ఇంటర్నేషనల్స్, 3 T20s ఇక్కడ బాగా ఆడిన వాళ్ళు దే విల్ డైరెక్ట్లీ బుక్ దేర్ స్లాట్ ఫర్ ది వరల్డ్ కప్ ఇన్ అక్టోబర్ అని చెప్పి మనం చెప్పాలి. సో అది పరిస్థితి. మరి మన ముందున్న 3 ప్రశ్నలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ వన్, థర్డ్ ఓపెనర్ ఎవరు? థర్డ్ ఓపెనర్ ఎవరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు ఆల్రెడీ ఓపెనర్స్ ముగ్గురు సెట్ అయిపోయారు కదా, ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు. ఎందుకంటే వెన్ ఇండియా ప్లేడ్ ఇట్స్ లాస్ట్ T20 ఇంటర్నేషనల్, విరాట్ కోహ్లీ ఓపెన్ విత్ రోహిత్ శర్మ అండ్ రాహుల్ హ్యాపెన్స్ టు బి అవర్ ఫస్ట్ చాయిస్ బిఫోర్ విరాట్ కోహ్లీ కేమ్ ఆన్ టు ది సీన్. రాహుల్ మనకి ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా ఉన్నాడు అలాంగ్ విత్ రోహిత్. వీళ్ళు ముగ్గురు కూడా ప్రెజెంట్లీ దే ఆర్ విత్ ది టెస్ట్ స్క్వాడ్ ఇన్ ఇంగ్లాండ్. సో వీళ్ళు ముగ్గురు ఉండగా మనకి ఫోర్త్ ఓపెనర్ ఇంకా అవసరం ఏముంది? ఎస్, యు ఆర్ రైట్ ఇన్ ఎ వే. యాక్చువల్గా ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో ఎంతమంది టీం వెళ్తారనేది మనకు తెలియదు. యాక్చువల్గా అయితే 15 మంది ఉంటారు వరల్డ్ కప్, అది వన్డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానివ్వండి. ఐసీసీ నామ్స్ ప్రకారం ఓన్లీ 15 మెంబర్స్ స్క్వాడ్తో మనం వెళ్ళాలి. బట్ ఇప్పుడున్న కోవిడ్ నేపథ్యంలో 20 మందిని ఎలో చేస్తారని అనుకుందాము. ఎలో చేసినా చేయకపోయినా సరే 15 మెంబర్సే, ఫర్ సపోజ్ 15 మెంబర్సే అనుకున్నాం. అయినా కూడా విరాట్ కోహ్లీనే ఓపెనింగ్ చేస్తాడా అనేది డౌటే. అతను చెప్పాడు నేను అదే కంటిన్యూ చేస్తాను బహుశా, ఎందుకంటే ఈజ్ ఆల్సో ఓపెనింగ్ ఇన్ ఐపీఎల్ ఫర్ ఆర్సీబీ. సో ఓపెనర్ స్లాట్లో సెటిల్ అయినట్టుగా ఉన్నాడు. బట్ పర్సనల్లీ ఐ డోంట్ లైక్ దట్. అది నేను వేరే వీడియోలో చెప్తాను దానికి రీజన్స్ కూడా. కానీ ఆ స్ట్రాటజీతోనే వెళ్తారా, లేకపోతే ఒక ఓపెనర్గా వేరే ప్లేయర్ని పెట్టుకుని విరాట్ కోహ్లీ తన యూజువల్ స్లాట్ at నెంబర్ 3 ఆడతాడా అనేది చూడాలి. సో దే విల్ డెఫినెట్లీ గో ఫర్ ఎ థర్డ్ ఓపెనర్ irrespective of the fact whether Virat Kohli is going to open with Rohit in T20 World Cup or not. సో దానికోసం ఒక స్లాట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్లాట్కి సంబంధించిన సమాధానం మనకి ఈ టూర్లో కావాల్సి ఉంది. ఆ స్లాట్కి ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారు రేస్లో? కెప్టెన్ ఆఫ్ ది శ్రీలంకన్ టూర్, ఇండియన్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఒకరు. రెండోది అఫ్ కోర్స్ పృథ్వీ షా, ఈజ్ ఇన్ ట్రిమెండస్ ఫామ్. డొమెస్టిక్ విజయ్ హజారే, ముస్టాకెల్లో కానీ మన ఐపీఎల్లో కానీ చాలా మంచి ఫామ్లో ఉన్న పృథ్వీ షా. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఒక్కరికి ఆ స్లాట్ దక్కుతుందని మనం చెప్పొచ్చు. శిఖర్ ధవన్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే పెద్దగా పర్ఫామ్ చేయలేదు అతను T20స్లో, బట్ వన్ డేస్లో చాలా మంచి రికార్డ్ అతనికి ఉంది. పర్టికులర్లీ ఐసీసీ ట్రోఫీస్లో అతను చాలా బాగా ఆడతాడు. ముఖ్యంగా ఐసీసీ వన్డే ట్రోఫీస్లో, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, వరల్డ్ కప్స్ కావచ్చు, వాటిలో మనం అతను రికార్డ్ చూస్తే అతని ఓవరాల్ యావరేజ్ 45 ఉంటే ఐసీసీ వన్డే టోర్నమెంట్స్లో అతని యావరేజ్ ఈ 65. 7 of his I think is 14 or 1500s came in these ఐసీసీ టోర్నమెంట్స్ ఉంది. సో ఐసీసీ టోర్నమెంట్స్లో అతని రికార్డ్ బాగుంది, లెఫ్ట్ హ్యాండర్. ఇవన్నీ కారణాలు. అండ్ హీఈస్ ఇన్ ట్రిమెండస్ ఫామ్ ఇన్ ఐపీఎల్ ఫర్ 2 continuous years. ఇవన్నీ కూడా శిఖర్ ధవన్ ఫేవర్గా వర్కౌట్ అయ్యే పరిస్థితులు. అండ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో కౌంట్స్. బట్ పృథ్వీ షా ఇస్ ఇన్ ట్రిమెండస్ ఫామ్. సో ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు లైక్ దే డూ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఆ ఇద్దరిలో ఎవరు బాగా ఆడితే వారికి థర్డ్ స్లాట్ వస్తుంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకు అక్కడ దొరుకుతుంది. సెకండ్ థింగ్, హార్దిక్ పాండ్యా, అవర్ ఓన్లీ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల దేశంలో ఒకే ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ తెర మీద కనిపిస్తున్నాడు. జెన్యూన్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, నాట్ బిట్స్ అండ్ పీసెస్ గైస్. సో వాళ్ళు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా లేదా? సో హార్దిక్ పాండ్యా బౌలింగ్ అనేది పెద్ద
క్వశ్చన్ మార్క్గా మారింది మనకి. మనం ఇంగ్లాండ్ సిరీస్లో చూసాం ఈ బౌల్డ్ లిటిల్ బిట్ వన్ డేస్లో కానీ T20స్లో కానీ, ఆస్ట్రేలియాలో జరిగిన T20s అండ్ వన్ డేస్లో కూడా ఈ బౌల్డ్ లిటిల్ బిట్, కానీ రెగ్యులర్గా అతను ఆ 5th బౌలర్ స్లాట్ అయితే చేయట్లేదు. బికాజ్ హీ హాస్ గాట్ ఏ బ్యాక్ ఇంజరీ, అది తిరగబెట్టే ప్రమాదం ఉంది కాబట్టి అతను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవట్లేదు. సో అతను ఒక 6th బౌలింగ్ ఆప్షన్గానే ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఆ 6th బౌలింగ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ 6th బౌలింగ్ ఆప్షన్ లేక మనం చాలాసార్లు సఫర్ అయ్యాం, స్ట్రగుల్ అయ్యాం. సో 6th బౌలింగ్ ఆప్షన్గా ఉన్నా సరే అతను చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాడు. అతనికి అది చేస్తాడా లేదా, ఇక్కడ జరిగే శ్రీలంకలో జరిగే ఆ 3 వన్ డేస్ 3 T20స్లో ఆన్సర్ మనకు దొరుకుతుంది. అది రెగ్యులర్గా బౌలింగ్ చేయడు కాబట్టి ఇంగ్లాండ్ టూర్కి అతను సెలెక్ట్ చేయలేదు. కేవలం T20 వరల్డ్ కప్ కోసం అతను ఫ్రెష్గా ఉంచడం, అతని ఇంజరీని అగ్రవేట్ చేయకుండా ఉండడం కోసం అతను ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పంపలేదని నేను అనుకుంటున్నాను. అందుకనే అతను ఇక్కడ లాస్ట్ ఛాన్స్ కదా మరి బిఫోర్ వరల్డ్ కప్, అతను ఇక్కడ బౌలింగ్ చేస్తాడు, 6th బౌలింగ్ ఆప్షన్గా చేస్తాడు. హీ విల్ నాట్ బి ది స్పెషలిస్ట్ బౌలర్, బట్ హీ విల్ బే 6th బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు, బౌలింగ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ T20s ఎక్కడైతే మీరు జస్ట్ యూ హ్యావ్ టు బౌల్ జస్ట్ 4 overs అక్కడ బౌలింగ్ చేస్తాడు. వన్ డేస్లో అవసరమైతే బౌలింగ్ చేస్తాడు, అవసరం లేకపోతే ఈ విల్ నాట్ బౌల్ అని నేను అనుకుంటున్నాను. ఆ 6th బౌలింగ్ ఆప్షన్ అతను ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకి చాలా కష్టం, టీమ్ బ్యాలెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఆన్సర్ ఆల్సో విల్ గెట్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అతని ఇంజరీ ఎంత సీరియస్ అనేది కూడా మనకు తెలుస్తుంది, ఎందుకంటే దాని మీద చాలా దాపరికం ఉంది. దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఇన్ ద ఓపెన్, ఎక్కడ చెప్పట్లేదు ఏంటి అతని పరిస్థితి ఏంటి. రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి యాక్ట్ కింద మనం ఒక అడగాలి, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా చేయకపోతే అతని కారణం ఏంటి, అతని ఇంజరీకి మీరు ఎందుకు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, రిహాబ్ కంప్లీట్ చేయకుండానే వై హీస్ కమింగ్ బ్యాక్ అండ్ బౌలింగ్, అది పూర్తిగా రికవర్ కానివ్వండి అని చెప్పి మనం ఆర్టీఐ కింద ఒక వేయాల్సినట్టుగా కనిపిస్తుంది. బట్ జోక్స్ అపార్ట్, అది పరిస్థితి. అతను బౌలింగ్ చేస్తాడా చేయట్లా అనేది దానికి కూడా మనకి ఆన్సర్ కావాలి, ఎందుకంటే అతను బౌలింగ్ చేస్తే టీంకి ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ T20 వరల్డ్ కప్లో మనం అతను రెగ్యులర్గా బౌలింగ్ చేస్తుంటే వీ కెన్ గో విత్ హిమ్ యాజ్ ఏ 5th బౌలింగ్ ఆప్షన్గా కూడా వెళ్ళొచ్చు. సో అతను బౌలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సినేరియో విజువలైజ్ చేయండి. ఇప్పుడు దుబాయ్లో జరుగుతుంది T20 వరల్డ్ కప్ అని మనకు కన్ఫర్మ్ అయిపోయింది, అయినా అక్కడ ఓవర్నోట్ పిచ్చెస్ ఉంటాయి. పిచ్చెస్ బాగా ఎందుకంటే మన హైదరాబాద్ జబాన్లో చెప్పాలంటే తకాయించిపోయి ఉంటాయి, ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు జరిగి తర్వాత ఎంత వాళ్ళు వాటరింగ్ చేసినా ఏం చేసినా సరే పిచ్చెస్ బాగా స్లో అయిపోయి ఉంటాయి. అక్కడ స్పిన్నర్స్ బాగా యూస్ఫుల్ అనుకున్నప్పుడు హార్దిక్ పాండ్యా యాజ్ యువర్ 6th బౌలింగ్ ఆప్షన్, అంటే 2 సీమర్స్తో మీరు వెళ్ళొచ్చు, 3 స్పెషలిస్ట్ స్పిన్నర్స్తో వెళ్ళొచ్చు, ప్లస్ హార్దిక్ పాండ్యా 3rd సీమర్గా ఉంటాడు అనుకుంటే యూ కెన్ ప్లే 3 spinners ఆన్ ఏ టర్నింగ్ ట్రాక్ వేర్ స్పిన్నర్స్ గెట్ లాట్ ఆఫ్ పర్చేస్. ఆ అవకాశం మీకు, ఆ వెసులుబాటు, ఆ ఫెసిలిటీ అనేది హార్దిక్ పాండ్యా కనుక బౌలింగ్ చేస్తే, బికాజ్ వీ హ్యావ్ ఎ 3rd seamer, యూ కెన్ అఫోర్డ్ టు గో విత్ అనదర్ ఎక్స్ట్రా స్పిన్నర్. సో ఇలాంటి బ్యాలెన్స్, టీమ్ బ్యాలెన్స్ విషయంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఆ క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ ఇక్కడ దొరకాలి. సో నెంబర్ 3 మనకి దొరకాల్సిన ఆన్సర్ ఏంటంటే స్పిన్నర్, 3rd స్పిన్నర్ ఎవరు టీంలో. మనకి నేను అనుకోవడం, వెదర్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్, ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్, దే ఆర్ గోయింగ్ టు ఆక్యుపై 2 spinner slots ఫర్ ది T20 వరల్డ్ కప్ అని నేను అనుకుంటున్నాను. రవీంద్ర జడేజా ఆఫ్ కోర్స్ అతని విషయంలో ఎవరికి సందేహాలు ఉండవు, ఈజ్ అవర్ టాప్ క్లాస్ ఆల్రౌండర్ అండ్ అవర్ నెంబర్ 1 స్పిన్నర్గా కూడా మనం చెప్పుకోవాలి ఇన్ T20 ఫార్మాట్. సో రవీంద్ర జడేజా ఒక స్లాట్. మరి వాషింగ్టన్ సుందర్ ఎందుకు వస్తాడు పిక్చర్లోకి? వాషింగ్టన్ సుందర్ ఎందుకంటే బికాజ్ ఈయన ఆఫ్ స్పిన్నర్, మనకు ఒక ఆఫ్ స్పిన్నర్ కూడా కావాలి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా ఆఫ్ స్పిన్నర్ మనకు కావాలి. ఈజ్ అన్ ఆల్రౌండర్ ఆల్సో. సో ఆ 2 ఫ్యాక్టర్స్ అతని ఫేవర్గా పనిచేస్తాయి. అశ్విన్ అని చెప్పి చాలామంది అంటున్నారు, అశ్విన్ ఈజ్ ఇన్ ట్రిమెండస్ ఫామ్, నో డౌట్. కానీ అశ్విన్ లాస్ట్ టైం ఎప్పుడు ఆడాడు వైట్ బాల్ క్రికెట్, చాలా రోజులైంది. అతని ఫిట్నెస్ గురించి ఇష్యూస్ ఉన్నాయి, యువ టెస్ట్ క్లియర్ చేస్తాడా లేకపోతే యువ టెస్ట్ ఉన్నా లేకపోయినా అతను విరాట్ కోహ్లీ స్కీమ్ ఆఫ్ థింగ్స్, అండ్ విరాట్ కోహ్లీ వాంట్స్ ఎవ్రీబడి టు వెరీ ఫిట్ ఇన్ అట్లీస్ట్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. సో అతను విరాట్ కోహ్లీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అతను ఉంటాడా? అందులో అశ్విన్ ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు, సడన్గా తీసుకొచ్చి మీరు వరల్డ్ కప్లో ఆడిస్తారా? సో అశ్విన్ ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అని అనుకున్నాను. సో యాజ్ అన్ ఆఫ్ స్పిన్నర్ అండ్ యాజ్ అన్ ఆల్రౌండర్ అలాంగ్ విత్ రవీంద్ర జడేజా వాళ్ళిద్దరు స్లాట్స్ ఉంటాయి. ఇంకొక స్లాట్ మాత్రమే మిగులుతుంది. 15 members స్క్వాడే అనుకుంటే ఎక్స్ట్రా స్క్వాడ్ ఉంటే మరొక స్పిన్నర్ వస్తారు, కానీ ఆ ఒక్క స్లాట్ కోసం ఫ్రంట్ రన్నర్ విల్ బి యూజీ చాహల్ బీయింగ్ విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్, హీ విల్ బి ద ఫ్రంట్ రన్నర్. కానీ ఇటీవల కాలంలో అతని ఫామ్ చూడండి, మన ఐపీఎల్లో 7 మ్యాచ్లు అయితే 4 వికెట్లు తీశాడు,
ఎకానమీ 8.3 అంతా ఉంది. ఐపీఎల్లో టోటల్గా అతను డిసప్పాయింట్ చేశాడు. ఐపీఎల్ ముందు కూడా లాస్ట్ 2 years నుంచి కూడా చూస్తే ఏంటంటే అతని ఫామ్ అంత ఎంకరేజింగ్గా లేదు. అతని ఎకానమీ రేట్ మోర్ దెన్ 9 ఉంది లాస్ట్ 2 years అతను ఆడిన వరల్డ్ కప్ తర్వాత, వన్డే వరల్డ్ కప్ తర్వాత అతను ఆడిన మ్యాచెస్ చూస్తే T20sలో అతని ఎకానమీ చాలా హైగా ఉంది. వికెట్స్ కూడా ఎక్కువ తీయట్లేదు. కొంచెం అతను రిథమ్ కోల్పోయాడా అని అనిపిస్తుంది. సో యుజీ చాహల్ విల్ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ కాంపిటీషన్ ఫ్రమ్ ది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అండ్ అనదర్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్. వీళ్ళతో ఖచ్చితంగా అతనికి పోటీ ఉంటుంది. సో ఆ పోటీ అనేది తప్పనిసరి పరిస్థితి. సో రాహుల్ చహర్ కొంచెం ఎక్కువ స్పీడ్ ఉంటుంది అతని బౌలింగ్లో. అతన్ని స్వీప్ చేయడం కష్టం. మనం ఇంగ్లాండ్ సిరీస్లో చూసాం చాహల్ని. వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ది స్వీప్ షాట్. వాళ్ళు ఎక్కువగా స్వీప్ చేసి చేయడం చూసాం. రాహుల్ చహర్ ఇస్ క్వికర్ త్రూ ద ఎయిర్ కాబట్టి అతను బాగా మంచి ఫామ్లో ఉన్నాడు. సో రాహుల్ చహర్కి చాహల్కి మధ్య పోటీ ఉంటుంది. అలాగే వరుణ్ చక్రవర్తి బీయింగ్ ఎ మిస్టరీ స్పిన్నర్, అతని వాల్యూ చాలా ఉంటుంది. సో వీళ్ళ మధ్య పోటీ ఉంటుంది. కుల్దీప్ యాదవ్, కృణాల్ పాండ్యా అండ్ కృష్ణప్ప గౌతమ్, మరో 3 స్పిన్నర్స్ కూడా శ్రీలంక టూర్లో ఉన్నారు. కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే రవీంద్ర జడేజా అతను సేమ్ స్కిల్ సెట్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. సేమ్ థింగ్ అప్లైస్ టు అక్షర్ పటేల్ హూ ఈజ్ ఆల్సో ఇన్ ఇంగ్లాండ్. సో జడేజా ఉండగా ఇంజరీ కన్సర్న్స్ ఉంటే చెప్పాడు జడేజాకి, అక్షర్ కానీ కృణాల్ పాండ్యా కానీ పిక్చర్లోకి రారు. బికాస్ దేర్ స్కిల్ సెట్ ఈజ్ ద సేమ్ విత్ రవీంద్ర జడేజా. కృష్ణప్ప గౌతమ్ ఇంతవరకు ఆడలేదు. అతనికి ఛాన్స్ కూడా రాకపోవచ్చు మోస్ట్లీ శ్రీలంక టూర్లో. ఆల్రౌండర్గా ఏదైనా ఒక్క మ్యాచ్ ఆడిస్తారేమో, అదొక రీజన్. మరి కుల్దీప్ యాదవ్ సంగతి ఏంటి? కుల్దీప్ యాదవ్ కూడా తన రిథమ్ కోల్పోయాడు, ఖచ్చితంగా రిథమ్ కోల్పోయాడు. దీనికి ధోని, చాహల్ అండ్ కుల్చా కాంబినేషన్ ఇద్దరు ఫెయిల్ అవడానికి ధోని వికెట్స్ వెనకాల లేకపోవడం కారణం అంటే అది వేరే విషయం, అది కూడా ఉండొచ్చు. బట్ కుల్దీప్ యాదవ్ పూర్తిగా రిథమ్ కోల్పోయాడు. ఈవెన్ కేకేఆర్ ఈజ్ నాట్ పికింగ్ హిమ్. మొన్న ఐపీఎల్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా కేకేఆర్ కూడా ఆడించలేదు. సో ఐపీఎల్ టీంలోకి అతను రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ ఏమన్నా షైన్ అయితే మనం చెప్పలేం, బికాజ్ వీ నో హిజ్ ఎబిలిటీ హ్యాస్ ఏజ్ ఆన్ హిజ్ సైడ్, బట్ కరెంట్లీ ఈజ్ గోయింగ్ త్రూ ఏ లో ఫేస్. సో అందుకని కుల్దీప్ కూడా ఛాన్స్ ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే అతను ఫామ్లో లేడు, కాన్ఫిడెన్స్ లేదు అతనికి. సో అలాంటి స్టేజ్లో కుల్దీప్ కూడా ఛాన్స్ ఉండదు. సో ఈ 3 క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ ఈ టూర్లో దొరకాల్సిన అవసరం ఉంది. మరి ఎంత 15 స్క్వాడ్ ఉంటుందా? ఎక్కువ స్క్వాడ్ ఉంటే మనం కొంతమంది ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా తీసుకెళ్తాం, కానీ మనకి ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకాల్సింది. యాక్చువల్గా మిడిల్ ఆర్డర్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. మిడిల్ ఆర్డర్లో ఎందుకు టచ్ చేయట్లేదంటే విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డర్ ఆడతాడో లేకపోతే ఓపెనర్గా ఆడతాడో మనకు తెలియదు. అలాగే మిడిల్ ఆర్డర్లో ఒక మంచి ఫ్రంట్ రన్నర్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇంకా ఇంజరీ నుంచి రికవర్ కాలేదు. అందుకని మిడిల్ ఆర్డర్ స్లాట్ విషయంలో కూడా అట్లీస్ట్ 1 స్లాట్ ఈజ్ ఓపెన్. ఎందుకంటే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడుతున్నా సరే నెంబర్ 4 విల్ బి ఎప్పుడైనా మళ్ళీ మనకి ఆ నెంబర్ 4 వరల్డ్ కప్ అనగానే ఆ నెంబర్ 4లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ నెంబర్ 4 అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే నెంబర్ 5లో మనకి రిషబ్ పంత్ ఆడతాడు, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఆడతాడు. సో నెంబర్ 4 స్లాట్ ఈజ్ స్టిల్ వేకెంట్. దానికి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. అతనికి ఈ టూర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మరి నేను వేరే వీడియోలో చెప్తాను మీకు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పి ఈ టూర్లో నేను ఆశిస్తున్నాను. మీ కామెంట్స్లో నా అభిప్రాయాల విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో నాకు చెప్పండి. బాయ్. Please subscribe our channel for more updates on cricket.